వామ్మో! గత 2 ఎపిసోడ్స్ నుంచి చూస్తుంటే ప్రభావతి మాటలు వినకూడని మాటలు. తనకి ఒక ఆడపిల్ల ఉంది అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతుందో ఏమో కానీ అస్సలు చండాలమైన మాటలు. మీనానే మాట్లాడుతుంది. ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు. ప్రెజెంట్ పెళ్ళయ్యి వచ్చిన వాళ్ళు. రోహిణిని అనదు, మనోజ్‌ని ఏమనదు. మాట్లాడితే బాలు మీదకి, మీనా మీదకి నోరేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు పేదింటి పిల్లివి, ఎక్కడో దగ్గర పడుకోలేవా, అడ్జస్ట్ అవ్వలేవా, మొగుడు పక్కన లేకపోతే నిద్ర పట్టదు. ఇంకా అవి మాటలు కాదు. ఎందుకు అత్తయ్య మీరు ఇన్నిసార్లు పదే పదే నేను వినకూడని మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఒక ఆడపిల్ల ఉంది. మీకు ఆ మాత్రం కూడా కనికరం కలగడం లేదా నా మీద? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు నేను ఆయనకి ఏం చెప్పకుండానే మీరే అంతా ఊహించేసుకుంటున్నారు అని అన్నా కూడా ఏంటి నోరు లేస్తుంది. ఇమ్మీడియట్గా వాడు వచ్చి ఇప్పుడు గదికి తాళం తీసాడా లేదా అంటూ మీనాని విపరీతమైన మాటలు. అంతకుముందు ఒక మాటకే మీనా చచ్చ బ్రతుకుతూ ఉంటే ఇంకా ఎన్నెన్నో మాటలన్నమాట. అయితే ఈ బాలు మీనా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. మొత్తం మీద ఇక రాజేష్ చెప్పడంతో లిఫ్ట్ చేస్తాడు. మీనా ఏడుస్తూనే మాట్లాడుతుంది. ఎవరి మీద చూపిస్తుంది ఆ కోపం అంతా? ఇంకా బాలు మీదే చూపిస్తుంది. బాలు ఏమో అసలు పట్టించుకోడు అనమాట. ఏం కాదులే వాళ్ళ ఈ చెవితో నీ చెవితో వదిలే అంటది. అలాగ వదిలేసే మాటలు మాట్లాడుతుందా ఆ ప్రభావతి. ఇక మొత్తానికి మీనా ఏదో ఏడుస్తూ ఉంది. బలంగానే ఏదో మాట్లాడినట్టుంది మా అమ్మ అని ఇంటికి వస్తాడు. ఎవరేమన్నారో చెప్పు అంటే ఎవరేం అనడమేంటి, అసలు నీ ఇల్లా ఇది, నువ్వు గదికి తాళం ఎందుకు వేసుకెళ్తావురా అంటే మీ బాలు కూడా సూపర్గా అడుగుతాడనమాట. ఇంట్లో గది ఒక్కటే ఉందా? నీ పెద్ద కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్ళు గది ఇవ్వచ్చు కదా, మేమే ఎందుకు వేయాలి, మేమే ఎందుకు నీకు అంత చులకన అన్నట్టు మాట్లాడతాడనమాట బాలు. రోహిణి మనోజ్లు కూడా నీతులు చెప్తారనమాట. ఒక్కరోజు గదిస్తే ఏమైద్దిరని, మరి మీరు ఇవ్వచ్చు కదరా, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, మేము మాత్రం ఇట్లా ఉండాలా అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే మీనాని మరీ ఎక్కువగా అడిగేసరికి అసలు ఏం జరిగిందో చెప్పు అంటే ఇంకా ప్రభావతి అన్న చండాలమైన మాటని చెప్తుంది. అదే టైంలో సత్యం కూడా వచ్చి వింటాడనమాట. ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఆడవాళ్ళన్న కనికరం కూడా లేదా? ఒక ఆడదాన్ని ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు అని సత్యంని కూడా రెస్పెక్ట్ తగ్గిపోయేలాగా మాట్లాడతాడన్నమాట. నీ భార్య నా భార్యని ఎలాంటి మాట అన్నదో చూసావా నాన్న అని. ప్రభావతి మీదకి కొట్టేంత కోపం వచ్చినా కూడా కొట్టలేడు. ఎందుకంటే సంస్కారం అడ్డొస్తుంది. కొట్టో తిట్టో ఒక మాట అనే బదులు ఆ శిక్ష ఏదో నేనే వేసుకుంటానని, ఎవరికి ఏ గది ఎవరి విషయంలో నేనే ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రభావతి సత్యముల గదినే రవికి శృతికి ఇద్దామని తను వచ్చి కింద చాప తీసుకుని కిందకు వచ్చి నేను ఇక్కడే ఉంటాను, ఈడే పడుకుంటానని చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. నేను చేసిన ఈ గందరగోళం వల్లనే కదా మా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మొదలే హార్ట్ పేషెంట్ అన్నట్టు కొంచెం రియలైజ్ అవుతుందన్నమాట. ఎంత రియలైజ్ అయినా ఆలోచించాలి కదా. అంత ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు ముగ్గురిని ఒకలాగే చూడాలి, కోడళ్ళను కానీ కొడుకులు కానీ. మీనానే మీద పడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. మొత్తం మీద ఈరోజు మీనా విషయంలో బాలు చేసింది మాత్రం 100కి 100% కరెక్ట్ అనమాట. గట్టిగా బుద్ధి చెప్పాడు ప్రభావతికి. మీనా కూడా మనసులో దాచుకొని బాధపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పగలిగింది, చెప్పింది. ప్రభావతి ఇంకొకసారి నోరెత్తదని అనుకుంటున్నాం. ఈరోజు బాలు చేసింది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఒక లైక్